నా ప్రజలు పూర్తిగా నా వారే అంటూ ఉంటాడు దేవుడు. నా చిత్తమే వారిలో నెరవేర్చబడాలి, వారు నా సొత్తు అంటూ ఉంటాడు ఆయన. పూర్తిగా నా వైపు తిరగాలి, కొంచెం అటు ఇటు తిరగటం కాదు, కంప్లీట్గా నా వైపు తిరగాలి. మెడ తిప్పినా తిరిగినట్టే అనుకుంటాం మనం. చూస్తున్నావా నా వైపు అంటే పక్కకు చూడలేదు, పక్క చూస్తున్నానుగా అంటుంటాం. తిన్నగా నీ దేవుడిని నువ్వు వెంబడించడమే ప్రభు కోరుకుంటున్నాడు. చూపంటే ఏంటి? మన యొక్క జీవన విధానము. పక్కకు నడుస్తున్నా దేవునితోనే నడుస్తున్నావని పొరపాటు పడుతున్నావేమో. ఆ పక్కకెందుకు, కొంచెం పక్కకి ఎందుకు తిరిగావు? తిన్నగా నడువు అంటున్నాడు దేవుడు. నడిచేదో తిన్నగా నడువు. తిన్నగా నడవటానికి, పరలోకం వెళ్ళటానికి పిలువబడ్డావు. మళ్ళా పక్క చూపులెందుకు? అటు ఇటు తిరగటాలెందుకు? వంకర త్రోవలెందుకు నీకు? భక్తిహీన మార్గాలు నీకు ఎందుకు? నీవు వెళ్ళాలి. నా మార్గములు సరళమైన త్రోవలు కాదా నా త్రోవలు? ఆ త్రోవల్లో నేను నడిపిస్తూ నేను ముందుకు తీసుకుని వెళ్తాను కదా అని ప్రభు అయిన దేవుడు. వ్యర్థమైన వాటికి చెవి యొగ్గి మరులు కొల్పబడొద్దు గాని దైవస్వరానికి 2 చెవులు ఇవ్వాలి. ఈ ఆత్మనేత్రాలు నీ దేవునికి ఇచ్చినట్లయితే అది నీ మార్గములు సరళపరుచుకున్నట్లుగానే అవుతుంది.